ఏదైతే నువ్వు నేనని మనకు మామూలుగా మంచినీళ్ళు వాడటం కంటే నేను ఎక్కువ వాడుతూ ఉంటాం. మామూలుగా రోజు దైనందిన జీవితంలో మనం దీన్ని ఎక్కువ వాడుతూ ఉంటాం. ఆ నేను వాడుతూ ఉంటాం కానీ నేను గురించి మనం ఏం తెలుసుకోము. అంచేది నేను మిథ్య అంటే ఏమిటనుకుంటున్నావు? నువ్వేదైతే నేను అంటున్నావో, ఏనేనైతే దేహంతో ఇంద్రియాలతోటి మనస్సుతోటి తాదాప్యం పొంది కలుషితమైందో అది మిథ్య. దేనైతే నువ్వు ఇష్టంగా చూసుకుంటున్నావో, ఏనేనైతే అది నువ్వు కాకపోయినా నేను నువ్వు కాని దాంతో నువ్వు ఆ నేనుతో తాదాత్మ్యం పొందుతున్నావు కదా, నువ్వు కాని దాంతో నువ్వు తాదాత్మ్యం పొందుతున్నావు, ఐడెంటిఫై అవుతున్నావు. నీ దుఃఖానికి కారణం, నీ పునర్జన్మలకు కారణం ఈ విద్య అనేది ఉంటే ఇక్కడ బాగా మీరు క్లారిటీ ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ పాండిత్యంతో సంబంధం లేదు, ధనంతో సంబంధం లేదు, పాపులారిటీతో సంబంధం లేదు. సైంటిఫిక్ ఋషిత్వాన్ని మీరు యోగులు అవ్వాలంటే, ఋషులు అవ్వాలంటే, బ్రహ్మర్షులు అవ్వాలంటే, దేవఋషులు అవ్వాలంటే అది బజార్లో కొనుక్కునే వస్తువు కాదు. బజార్లో కొనుక్కోలేరు. మీరు ఒక ఋషి అవ్వాలనుకోండి, ఒక యోగి అవ్వాలంటే అని మార్కెట్కి వెళ్ళి కొనుక్కునేది కాదు, బంగారం కొనుక్కున్నట్టు. ఒక రామకృష్ణులాగా మీకు పరమహంస అవ్వాలనుకోండి, ఆ స్టేట్ని మీరు బజార్లో కొనుక్కోలేరు. మీకు ఎంత ధనం ఉన్నా, ఎంత భగవాన్, ఎంత బంగారం ఉన్నా, ఎంత పాపులారిటీ ఉన్నా, మీకు ఎంత ఎకనామిక్ స్టేటస్, స్పిరిచువల్ ఎంత ఏది ఉన్నప్పటికీ, లేకపోతే మీ చేతిలో పవర్ ఉన్నప్పటికీ బజార్లో పెట్టి వస్తువును కొనుక్కున్నట్టుగా అలా కొనుక్కునే వస్తువు కాదు ఋషిత్వం అంటే, యోగిత్వం అంటే. అది ఎలా ఉంది? అది లోపల నుంచే పొంగి రావాలి. వైభవం ఎక్కడుంది? శాంతి ఎక్కడుంది? ఉదాత్తత ఎక్కడుంది? ఆ గ్రేట్నెస్ ఎక్కడుంది? అదంతా మన హృదయంలోనే ఉంది. ఎక్కడ బయట నుంచి మన బజార్లో పర్చేస్ చేసుకునేది కాదు.